పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో రాజకీయ ఫిరాయింపుల అంశం మరొకసారి హాట్ టాపిక్ గా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నిర్ణయానికి ముందు స్పీకర్ న్యాయ నిపుణులు అడ్వకేట్ జనరల్తో చర్చించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులుగా గెలిచిన ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీ మారారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో బీఆర్ఎస్ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత పిటిషన్ వేసింది. ఈ కేసులో గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 3 నెలల్లోగా స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ ఆలస్యం చేయరాదని స్పష్టంగా చెప్పింది. ప్రక్రియను లాగేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే ప్రతికూల నిర్ణయాలు తీసుకోవచ్చని హెచ్చరించింది. సుప్రీం వ్యాఖ్యానిస్తూ రాజకీయ ఫిరాయింపులు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని, దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇదే పరిణామంలో ఇప్పుడు నోటీసులు జారీ చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నోటీసులు అందుకున్న వారిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, అరకపూడి గాంధీ, కాలేయాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి ఉన్నారు. వీరి సమాధానాలు అందిన తర్వాతే స్పీకర్ తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.